ఈరోజు మనము కరెంట్ అఫైర్స్ చెప్పుకుందాం. నకిలీ నోట్ల బెడదను అరికట్టేందుకు జపాన్ కొత్త కరెన్సీ నోట్లను ఏ సెక్యూరిటీ ఫీచర్తో తీసుకొచ్చింది? నకిలీ నోట్ల బెడదను అరికట్టేందుకు జపాన్ కొత్త కరెన్సీ నోట్లను ఏ సెక్యూరిటీ ఫీచర్తో తీసుకొచ్చింది? ఆప్షన్ ఏ వాటర్ మార్క్, ఆప్షన్ బి 3D హోలోగ్రామ్, ఆప్షన్ సి మైక్రో ప్రింటింగ్, ఆప్షన్ డి మెటాలిక్ స్ట్రిప్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 3D హోలోగ్రామ్. నకిలీ నోట్ల బెడదను అరికట్టేందుకు జపాన్ కొత్త కరెన్సీ నోట్లకు 3D హోలోగ్రామ్ ఫీచర్ని తీసుకొచ్చింది. కొత్త 3D హోలోగ్రామ్ సెక్యూరిటీ ఫీచర్తో ముద్రించిన జపాన్ కరెన్సీ నోట్లలో ఏవి ఉన్నాయి? కొత్త 3D హోలోగ్రామ్ సెక్యూరిటీ ఫీచర్తో ముద్రించిన జపాన్ కరెన్సీ నోట్లలో ఏవి ఉన్నాయి? ఆప్షన్ ఏ 5000 యెన్, 2000 యెన్, 500 యెన్. ఆప్షన్ బి 10,000 యెన్, 5,000 యెన్, 1000 యెన్. ఆప్షన్ సి 1000 యెన్, 500 యెన్, 100 యెన్. ఆప్షన్ డి 2000 యెన్, 1000 యెన్, 500 యెన్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి 10,000 యెన్, 5,000 యెన్, 1000 యెన్. కొత్త 3D హోలోగ్రామ్ సెక్యూరిటీ ఫీచర్తో ముద్రించిన జపాన్ కరెన్సీ నోట్లలో 10,000 యెన్, 5,000 యెన్, 1000 యెన్ ఉన్నాయి. నెక్స్ట్, ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో అతివాద అభ్యర్థి సయీద్ జలీలీపై ఎవరు విజయం సాధించారు? ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో అతివాది అభ్యర్థి సయీద్ జలీలీపై ఎవరు విజయం సాధించారు? ఆప్షన్ ఏ హసన్ రౌహానీ, ఆప్షన్ బి ఇబ్రహీం రైసీ, ఆప్షన్ సి అలీ లారిజానీ, ఆప్షన్ డి మసూద్ పెజెష్కియాన్. సో ద ఆన్సర్ ఈజ్ మసూద్ పెజెష్కియాన్. ఇరాన్ అధ్యక్ష ఎన్నికల్లో అతివాద అభ్యర్థి సయీద్ జలీలీపై మసూద్ పెజెష్కియాన్ విజయం సాధించారు. నెక్స్ట్, మంగోలియాలో ఏ పార్టీలు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవగాహన ఒప్పందం MOUపై సంతకం చేశారు? ఆప్షన్ ఏ మంగోలియన్ పీపుల్స్ పార్టీ MPP, గ్రీన్ పార్టీ మరియు రిపబ్లికన్ పార్టీ. ఆప్షన్ బి మంగోలియన్ పీపుల్స్ పార్టీ MPP మరియు డెమోక్రటిక్ పార్టీ DP మరియు హూన్ పార్టీ. ఆప్షన్ సి డెమోక్రటికల్ పార్టీ, పబ్లికన్ పార్టీ మరియు గ్రీన్ పార్టీ. ఆప్షన్ డి హూన్ పార్టీ మరియు గ్రీన్ పార్టీ మరియు రిపబ్లికన్ పార్టీ. సో ద ఆన్సర్ ఈజ్ మంగోలియన్ పీపుల్స్ పార్టీ, డెమోక్రటిక్ పార్టీ మరియు హూన్ పార్టీ. నెక్స్ట్, యూకే తొలి మహిళా ఆర్థిక మంత్రిగా ఎవరు నియమితులయ్యారు? యూకే తొలి మహిళా ఆర్థిక మంత్రిగా ఎవరు నియమితులయ్యారు? ఆప్షన్ ఏ థెరిసా మే, ఆప్షన్ బి రాచెల్ రీవ్స్, ఆప్షన్ సి మార్గరెట్ థాచర్, ఆప్షన్ డి ఎలిజబెత్ ట్రస్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి రాచెల్ రీవ్స్. యూకే తొలి మహిళా ఆర్థిక మంత్రిగా రాచెల్ రీవ్స్ నియమితులయ్యారు. నెక్స్ట్, వ్యాపార పర్యావరణ అనుకూల రంగాల్లో చేస్తున్న కృషికి గాను రోష్ని నాడార్ మల్హోత్రాకు ఏ పురస్కారం లభించింది? ఆప్షన్ ఏ భారతరత్న, ఆప్షన్ బి షెవాలియర్ డి లా లెజియన్ డి హానర్, నైట్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్. ఆప్షన్ సి పులిట్జర్ ప్రైజ్, ఆప్షన్ డి నోబెల్ శాంతి బహుమతి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి నైట్ ఆఫ్ ది లెజియన్ ఆఫ్ హానర్. నెక్స్ట్, భారత ప్రభుత్వం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ప్రాజెక్టు పని పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియాను అమలు చేస్తున్నటువంటి సంస్థ ఏది?
ఆప్షన్ ఏ ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా, ఆప్షన్ బి లలిత కళా అకాడమీ మరియు నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్, ఆప్షన్ సి సాహిత్య అకాడమీ, ఆప్షన్ డి సంగీత నాటక అకాడమీ. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి. భారత ప్రభుత్వం సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పబ్లిక్ ఆర్ట్ ఆఫ్ ఇండియాను లలిత కళా అకాడమీ మరియు నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడర్న్ ఆర్ట్ అమలు చేస్తున్నటువంటి సంస్థ ఇది. నెక్స్ట్, జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత BNS ఏ చట్టాన్ని ప్రత్యామ్నాయంగా తీసుకుంది? ఆప్షన్ ఏ ఇండియన్ పీనల్ కోడ్ IPC, ఆప్షన్ బి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ఆప్షన్ సి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఆప్షన్ డి భారతీయ సాక్ష్య అధినియం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఇండియన్ పీనల్ కోడ్ IPC. జూలై 1వ తేదీ నుంచి అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహిత BNS ఏ చట్టాన్ని ప్రత్యామ్నాయంగా తీసుకుంది అంటే IPCని, ఇండియన్ పీనల్ కోడ్ని. నెక్స్ట్, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత BNSS ఏ చట్టాన్ని ప్రత్యామ్నాయంగా తీసుకుంది? ఆప్షన్ ఏ ఇండియన్ పీనల్ కోడ్, ఆప్షన్ బి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ఆప్షన్ సి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఆప్షన్ డి భారతీయ సాక్ష్య అధినియం. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్. భారతీయ నాగరిక సురక్షా సంహిత కింద ఈ చట్టాన్ని ప్రత్యామ్నాయంగా తీసుకుంది. నెక్స్ట్, భారతీయ సాక్ష్య అధినియం ఏ చట్టాన్ని ప్రత్యామ్నాయంగా తీసుకుంది? ఆప్షన్ ఏ ఇండియన్ పీనల్ కోడ్, ఆప్షన్ బి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్, ఆప్షన్ సి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్, ఆప్షన్ డి భారతీయ న్యాయ సంహిత. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ భారతీయ సాక్ష్య అధినియం ప్రత్యామ్నాయంగా తీసుకుంది. నెక్స్ట్, నేరాలపై సులువుగా ఫిర్యాదు చేసేలా ప్రభుత్వం ఏ వ్యవస్థలను ప్రవేశపెట్టింది? నేరాలపై సులువుగా ఫిర్యాదు చేసేలా ప్రభుత్వం ఏ వ్యవస్థలను ప్రవేశపెట్టింది? ఆప్షన్ ఏ ఎలక్ట్రానిక్ ఫిర్యాదులు FIRs, ఆప్షన్ బి జీరో FIR, ఆప్షన్ సి పై రెండు, ఆప్షన్ డి పేజీ ఫిర్యాదులు. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి పై రెండు. అంటే ఎలక్ట్రానిక్ ఫిర్యాదులు అంటే EFIRలు ఇంకా జీరో FIRలు, ఇవి రెండు కూడాను కొత్త ప్రభుత్వము నేరాలపై సులువుగా ఫిర్యాదు చేసే విధంగా వ్యవస్థలో ప్రవేశపెట్టింది. నెక్స్ట్, కొత్త న్యాయ చట్టాలు దేశంలో ఏ తేదీ నుంచి అమల్లోకి వచ్చాయి? ఆప్షన్ ఏ జూలై 1, ఆప్షన్ బి ఆగస్టు 1, ఆప్షన్ సి సెప్టెంబర్ 1, ఆప్షన్ డి జూన్ 1. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ జూలై 1. కొత్త న్యాయ చట్టాలు దేశంలో జూలై 1 నుంచి అమల్లోకి వచ్చాయి. నెక్స్ట్, మాడ్రిడ్లో జరిగిన స్పెయిన్ గ్రాండ్ ప్రీలో 50 kgల కేటగిరీ ఫైనల్లో స్వర్ణ పతకాన్ని గెలుచుకున్నవారు ఎవరు? సో ఆప్షన్ ఏ సాక్షి మాలిక్, ఆప్షన్ బి గీతా పొగట్, ఆప్షన్ సి వినేష్ పొగట్, ఆప్షన్ డి మంగలి. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వినేష్ పొగట్. మాడ్రిడ్లో జరిగిన స్పెయిన్ గ్రాండ్ ప్రీలో 50 kgల కేటగిరీ ఫైనల్లో స్వర్ణ పతకాన్ని సాధించింది వినేష్ పొగట్. నెక్స్ట్, దక్షిణాఫ్రికాలో జరిగిన ఆసియా ఆఫ్రికా పవర్ లిఫ్టింగ్ అంతర్జాతీయ పోటీలో 76 kgల విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకున్న తెలంగాణ తేజం ఎవరు? ఆప్షన్ ఏ సుకన్య తేజావత్, ఆప్షన్ బి స్రవంతి రెడ్డి, ఆప్షన్ సి సుప్రజా చౌదరి, ఆప్షన్ డి శిరీష యాదవ్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ సుకన్య తేజావత్. దక్షిణాఫ్రికాలో జరిగిన ఆసియా ఆఫ్రికా పవర్ లిఫ్టింగ్ అంతర్జాతీయ పోటీల్లో 76 kgల విభాగంలో స్వర్ణ పతకం గెలుచుకున్నటువంటి తెలంగాణ తేజము సుకన్య తేజావత్. నెక్స్ట్, భారతదేశంలోని అత్యంత వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి నీతి ఆయోగ్ ఏ కార్యక్రమాన్ని ప్రారంభించింది? ఆప్షన్ ఏ ఆత్మనిర్భర్ భారత్, ఆప్షన్ బి సంపూర్ణత అభియాన్, ఆప్షన్ సి మిషన్ అభ్యుదయ, ఆప్షన్ డి ప్రగతి యోజన. సో ద ఆన్సర్ ఈజ్ సంపూర్ణత అభియాన్.
భారతదేశంలోని అత్యంత వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధిని వేగవంతం చేయడానికి నీతి ఆయోగ్ సంపూర్ణత అభియాన్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించింది. నెక్స్ట్, టాటా పవర్ సోలార్ సిస్టమ్ లిమిటెడ్ ఉత్తరప్రదేశ్లో ఘర్ ఘర్ సోలార్ ప్రారంభించిన నగరం ఏది? ఘర్ ఘర్ సోలార్ ప్రారంభించిన నగరం ఏది? ఆప్షన్ ఏ లక్నో, ఆప్షన్ బి కాన్పూర్, ఆప్షన్ సి వారణాసి, ఆప్షన్ డి ఆగ్రా. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి వారణాసి. టాటా పవర్ సోలార్ సిస్టమ్స్ లిమిటెడ్ ఉత్తరప్రదేశ్లో ఘర్ ఘర్ సోలార్ ప్రారంభించిన నగరము వారణాసి. నెక్స్ట్, ప్రపంచంలోని అతిపెద్ద రేర్ ఎర్త్ ఖనిజం ఉన్నటువంటి ఉత్తర చైనా ప్రాంతంలో చైనా భూగర్భ శాస్త్రవేత్తలు కనుగొన్న 2 కొత్త ఖనిజాలు ఏమిటి? ఆప్షన్ ఏ ఓజోనియోబైట్ మరియు స్కాండియోపూర్లో ఎక్కార్మానైట్. ఆప్షన్ బి కాస్మటారైట్ మరియు వోల్ఫామైట్. ఆప్షన్ సి లాంథానం మరియు సెరియం. ఆప్షన్ డి పైరైట్ మరియు గాలెనా. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ ఏ ఓబోనియోబైట్ మరియు స్కాండియోపూర్లో ఎక్కార్మానైట్. ప్రపంచంలో అతిపెద్ద రేరే ఎర్త్ ఖనిజం ఉన్న ఉత్తర చైనా ప్రాంతంలో చైనా భూగర్భ శాస్త్రవేత్తలు కనుగొన్నటువంటి ఖనిజాలు. నెక్స్ట్, చైనా భూగర్భ శాస్త్రవేత్తలు కొత్త ఖనిజాలు ఎక్కడ కనుగొన్నారు? ఆప్షన్ ఏ షాండాంగ్ ప్రావిన్స్. ఆప్షన్ బి బాయాన్ ఓబో డిపాజిట్, ఇన్నర్ మాంగోలియా ఆటోనమస్ రీజియన్. ఆప్షన్ సి టిబెట్ ప్లాటో. ఆప్షన్ డి గోబీ డెజర్ట్. సో ద ఆన్సర్ ఈజ్ ఆప్షన్ బి బాయన్ ఓబో డిపాజిట్, ఇన్నర్ మంగోలియా ఆటోనమస్ రీజియన్. చైనా భూగర్భ శాస్త్రవేత్తలు ఖనిజాలను కనుగొన్నటువంటి ప్రదేశం. సో టీచర్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.